ఒక యవనస్తుడంట ఒక ఒక యవనస్తురాల్ని చాలా పాపం చేయడానికి ప్రేరేపిస్తా ఉన్నాడంట. అని ట్రస్ట్ మీ అంటున్నాడంట. యవనస్తుడు ఏమంటున్నాడు? ఈ యవనస్తురాలకి ఏమైపోయిందంటే ఆ ట్రస్ట్ మీ అనేసరికి గారికి ఇంట్రెస్ట్ పెరిగిందంట. ట్రస్ట్ మీ అనేసరికి ఇంట్రెస్ట్ పెరిగిందంట. సరే అని ఇంట్రెస్ట్ చూపించేసింది. ఆ దారిలో వాడిని నమ్ముకొని ట్రస్ట్ మీ అన్నాడుగా, వెళ్ళిపోయింది. మిస్ ఇంట్రెస్ట్ అయిపోయింది. ట్రస్ట్ మీ కాస్త మిస్ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ట్రస్ట్ మీ అన్నవాడు నిజంగా ట్రస్ట్లో ఉంచాలి కదా తనని. ఉంచలా. తన యొక్క హృదయాన్ని, తన యొక్క దేహాన్ని ఏం చేశాడంటే పాడు చేశాడు. తనకి ఉన్న నమ్మకాన్ని, ఆ యొక్క ఇంట్రెస్ట్ ఏం చేశాడు? మిస్ ఇంట్రెస్ట్ చేసేసాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది నన్ను నమ్ము, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని మాటలు ఎలా చెప్తారు? సర్పంలాగా చెప్తా ఉంటారు. సర్పంలాగా ఏం చేస్తారు? మాయ మాటలు చెప్తాం. దేవతలాగా మారిపోతావు, నువ్వు నన్ను నమ్మితే మంచి భవిష్యత్తు ఉంటుంది, నాకు బ్యాక్గ్రౌండ్ అది ఉంది ఇది ఉంది అని సర్పంలాగా మనకు మంచి మాయ మాటలు చెప్తా ఉంటారు. ఇక వెంటనే మనకేమైపోతూ ఉంటుంది? ఆ ట్రస్ట్ మీ అనే దారిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్లో ఉంది, ఏముంది? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యాన్ని మనం